సైలెంట్ హార్ట్ అటాక్స్ అనేవి ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి కదా మ్యామ్. యంగ్ పీపుల్లో 30-40 ఏజ్ గ్రూప్లో చాలా ఎక్కువ అవుతున్నాయి. జంక్ ఫుడ్ ఆర్డర్ చేసుకోవడము అండ్ అన్నోన్ రిస్క్ ఫ్యాక్టర్స్. మనం జిమ్కి వెళ్ళినప్పుడు అలా కొలాప్స్ అయిపోతున్నారు. వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ దట్ మ్యామ్? హార్ట్ అటాక్ అన్నది ఒక్క లిపిడ్స్ బట్టి డిపెండ్ అయి ఉన్నదైతే కాదు. దేర్ ఆర్ మిలియన్ అదర్ ఫ్యాక్టర్స్. గుండె దడ అంటే అంత భయపడక్కర్లేదు. ఒకసారి హార్ట్ అటాక్ రీజన్ ఏం కాదు. ఎగ్జాక్ట్లీ. ఆయిల్ ఇస్ ద మెయిన్ కల్ప్రిట్. గుండెల మీద బరువు వేసినట్టుగా అనిపిస్తుంది అనడం. సో దీస్ ఆర్ ద మెయిన్ సిమ్టమ్స్. అంటే ఆవేశం రావడము. టీ ఎక్కువ తాగే వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంటుంది అంటారు, కాఫీ ఎక్కువ తాగే వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంటుంది హార్ట్ అటాక్స్. అందరూ కూడా ఇయర్లీ వన్స్ హెల్త్ చెక్ అయితే చేయించుకోవాలి. మెట్లు ఎక్కుతున్నప్పుడు ఆవేశం రావడం, ఏదైనా పని చేస్తున్నప్పుడు నొప్పి ఆయాసం రావడం, చాట్ జీపీటీ కానీ ఇప్పుడు లైక్ పర్ప్లెక్సిటీ కానీ చాలా క్లాట్ కానీ ఇలాంటి వాటిల్లో వాళ్ళ సిమ్టమ్స్ పెట్టేసి దే ఫీల్ దే ఆర్ గుడ్. ఆర్ జిమ్ జాయిన్ అయ్యే ముందు గెట్ అన్ ఈసీజీ డన్. ఒకసారి చూసుకోండి. చాలా మందికి నిజంగానే టీ ఆర్ కాఫీతో ఒక స్మోక్ చేయడం కూడా అలవాటు ఉంటుంది. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ద పాడ్కాస్ట్. ది గెస్ట్ వీ హ్యావ్ విత్ అస్ టుడే ఇస్ అ ప్రాక్టీసింగ్ కార్డియాలజిస్ట్. సో మన దగ్గర జనరల్గా ఉండే గుండెకి సంబంధించిన విషయాలన్నిటి గురించి మాట్లాడడానికి, మనతో పంచుకోవడానికి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనతో షేర్ చేయడానికి మనతో ఉన్నారు డాక్టర్ ద్వారంపూడి అంజనీ రెడ్డి మేడం గారు. వెల్కమ్ మ్యామ్. హాయ్ మ్యామ్. సో మనందరికీ తెలియని ఒక విషయం ఏంటంటే మేడం ఇస్ బోర్న్ ఇన్ టు అ పొలిటికల్ ఫ్యామిలీ. డాక్టర్ అంజనీ మేడమ్స్ ఫాదర్ ఇస్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు. మ్యామ్, కమింగ్ ఫ్రమ్ అ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ అండ్ యూ బీయింగ్ అ కార్డియాలజిస్ట్, బోత్ ఆర్ సర్వీస్ ఓరియంటెడ్ థింగ్స్. సో దేంట్లో ఎక్కువ ప్రెషర్ ఉంటుంది అనుకుంటారు మ్యామ్? పాలిటిక్స్లోనా లేకపోతే మన డాక్టర్ ప్రొఫెషన్లోనా? Okay, it's a tough question, but still, for me, I feel doctors only have more pressure. We are dealing with lives. Politicians also, it's life and death. I definitely agree. But it's not. But for us, we are saving one life completely. A manishi pranalto bratukuntara leda annadi, and we have to make a lot of challenging decisions. So I feel being a doctor is more we have to handle more pressure. As a doctor, I feel it's a doctor, but maybe my father will feel it's him who's handling more pressure. Yeah, true ma'am. మీరు క్లోజ్గా చూసుంటారు కదా మ్యామ్ మీ ఫాదర్ని ఎలక్షన్స్ టైంలో దాంట్లో. సో అంత క్లోజ్గా చూసినప్పుడు వాట్ డూ యూ సీ రియల్గా ఈ ప్రెషర్ అనేది ఇంట్లో అందరినీ ఎఫెక్ట్ చేస్తుందా? హౌ విల్ ఇట్ బీ డ్యూరింగ్ దట్ టైం? డెఫినెట్లీ. అంటే పొలిటికల్గా అంటే ప్రెషర్ చాలా ఎక్కువ ఉంటుందండి. ఐ మీన్ ఆల్ దట్ ఫేజ్ ఆఫ్ క్యాంపెయినింగ్. You also actually participated? Yes, అంటే ఎలక్షన్ కి 1 month ముందు we go and we campaign. But మా డాడీ యూజువల్లీ నన్ను కానీ మా సిస్టర్ని కానీ he keeps it away from it usually. And మాకు పొలిటికల్ నాలెడ్జ్ కూడా అంత లేదు, టు బీ ఫ్రాంక్. బట్ ద ప్రెషర్ ఇస్ టూ హై. అంతవరకు అయితే చెప్పగలను. Yes, it is very deep and close to my heart. But yeah, I think all the politicians go through that phase. So the pressure is real in the family also. Yes. చాలా మంది అనుకుంటారు వీళ్ళకేంటి అని, బట్ దట్స్ నాట్ ట్రూ. యా, ఐ రిమెంబర్, ఐ మీన్ ఇప్పుడు మా ఫాదర్ ఎమ్మెల్యేగా ఉన్న 5 years కూడా మాతో కన్నా బయట ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు. అండ్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ దట్ హీస్ ట్రైయింగ్ టు గివ్ హిస్ బెస్ట్. అంటే ఇంకా మనం ఎంత చేసినా ఏదో లేదు అన్న ఇదే ఉంటుంది. బీయింగ్ హిస్ డాటర్, అండ్ ఐ నో ఇంట్లో ఆయన ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు, మాతో ఎంత టైం ఉంటున్నారు అసలు అని. సో హీ ట్రైస్ టు బీ he tries to be with people as much as possible. And family misses him a lot actually. True. It's not as easy as people think. Ma'am, how was your childhood like? If you can explain a little bit about your childhood. Meeru extracurriculars lo active ga undena. How did your childhood go, ma'am? Oh, my childhood was very memorable. I had my equal shares of ups and downs. I was a very active, happy-go kid. Extracurricular activities, anni sports, anni ba participate chesedanni. Skating, almost 8 years of skating. I have like 8 to 9 national medals, which has 2 gold medals. So awesome. I was a skater chinnappudu. National level? Yes. Oh, that's nice, ma'am. Thank you. So when did you stop skating, ma'am? I mean,
you got a chance to represent India in ఇండియాని రిప్రజెంట్ చేసే టైంకి ఇంటర్నేషనల్ ఓన్లీ అబౌవ్ 14 years. So exactly when I was in 10th, I had to stop skating. So I fell down and I had a surgery. So I've undergone a major surgery and that is why I had to stop skating. చేస్తూనే పడిపోయాను. స్కేటింగ్ చేస్తూ పడిపోయి సర్జరీ అయ్యేసరికి I stopped skating. And that was the time when I strongly, చిన్నప్పటి నుంచి I wanted to become a doctor, but then that is when me and my family both decided that doctor is the only choice for me అని. ఏదైనా మనకి ఇబ్బంది వచ్చినప్పుడు అప్పుడు తీసుకున్న హెల్ప్ వల్ల వచ్చే మోటివేషన్ చాలా డీప్ మోటివేషన్ అవుతుంది మన లైఫ్లో, అండ్ దట్ ఈస్ హౌ ఈవెన్ మ్యామ్ టుక్ అప్ medicine because of that low phase wherein she couldn't represent India. She had to choose between her health and continue ahead in her sports of interest. Yeah ma'am, true. Ma'am, our time lo me parents support and throughout the journey till now, how was your parents support? So my parents support lekunda I don't think I would have come this far, definitely. My whole family in that case. మా ఫాదర్ ఎప్పుడు వచ్చి ఇప్పుడు కూడా కాల్ మాట్లాడితే ఎన్ని కేసెస్ చేసావు, హౌ వాజ్ యువర్ డే, ఎంతమందిని పేషెంట్స్ ని చూసావు, హీఈస్ మోర్ ఇంట్రెస్టెడ్ టు లిసన్ అబౌట్ మై వర్క్. He's the main reason behind me coming this long. And మా మదర్ విషయానికి వస్తే she'll be more like పిల్లలు ఏం చేస్తున్నారు, పిల్లలు పడుకున్నారా, తిన్నారా. సో ఇది ఎలా ఉంటుందంటే మమ్మీ డాడీ ఇద్దరు ఒకళ్ళు నన్ను ఫ్యామిలీ గురించి అడుగుతారు, ఒకళ్ళు ప్రొఫెషన్ గురించి అడుగుతారు. సో they keep you balanced. Yes, they keep me balanced. Yeah, true. That's true. I think in any woman's life, family plays a major role. They help us keep the balance, strike the balance between the profession and also the family. Ma'am, మీరు ట్విన్స్ ఇద్దరిని ఒకేసారి ట్విన్స్ పుట్టినప్పుడు అందులో ఒకరికి రెటినోపతి ఆఫ్ ప్రిమెచ్యూరిటీ వచ్చింది అన్నారు. వాట్ కుడ్ బి ద రీజన్ అండ్ హౌ ఆర్ దే డూయింగ్ నౌ మ్యామ్? సో రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అనేది వాళ్ళు ముందు పుట్టడం వల్ల ఇట్స్ వన్ ఆఫ్ ద రిస్క్ ఫ్యాక్టర్స్. ఎవరైతే 8th month లో పుడతారో వాళ్ళకి రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుంది. సో ఏమైందంటే ఇనిషియల్ గా 10 days ఐసీయూలో ఉన్నారు. 1 month తర్వాత రెగ్యులర్ ప్రీటర్మ్ కదా, అంటే ముందు పుట్టారు కదా, సో స్క్రీనింగ్ చేసినప్పుడు ఐ వెజల్స్ సరిగ్గా సో ఐ వెజల్స్ రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అంటాం. 1 month తర్వాత రెగ్యులర్ రొటీన్ స్క్రీనింగ్ కి వెళ్ళినప్పుడు నియో యాంజియోజెనసిస్ అంటే ఇట్ వాస్ వన్ ఆఫ్ ద కండిషన్ ఉంటే ఇమీడియట్ గా నెక్స్ట్ డే వి ఫ్లూ టు హైదరాబాద్. అండ్ అప్పుడు కాకినాడలో ఉండే. సో నెక్స్ట్ డే వి ఫ్లూ టు హైదరాబాద్. ఇద్దరికి లాసిక్ చేయాల్సి వచ్చింది అండ్ ది రికవర్డ్ వెల్. యాక్చువల్లీ ఆ ఫస్ట్ 1 year కోవిడ్ తో వాళ్ళకి రెగ్యులర్ ఐ చెకప్స్ కి తీసుకెళ్ళడం వాజ్ వెరీ వెరీ ట్రామాటిక్ యాక్చువల్లీ. దే ఆర్ డూయింగ్ వెరీ వెల్ నౌ. దర్ హేల్ అండ్ హెల్దీ బై గాడ్స్ గ్రేస్. దే వెరీ గుడ్ నౌ. దే 6 years old అండ్ ఇప్పుడే దే కమ్ టు 2nd class. ఇప్పుడు వీళ్ళంత నాటీ కిడ్స్ ఎవరు లేరేమో అని అనిపిస్తుంది. So sir's help is a major part in this all this journey. Definitely. ఎందుకంటే he's a pediatrician. నాకు ఇంకెవర్ హెల్ప్ అవసరం లేకపోయింది. My husband is a pediatrician and he did his fellowship in neonatology. సో పిల్లలు పుట్టిన టైంలో ఎవరున్నా లేకపోయినా he was there beside me అన్న ధైర్యం. అంటే పేరెంట్స్ ఉన్నారు but kids were too small to even handle them. So that was the time when my husband he helped me a lot. Even I was scared at one point, but he was very తనకి ధైర్యం అన్నమాట. he deals in and out every day. He sees the babies కాబట్టి he played a major role na pregnancy paranga aithe. Even so career vishayam after that super speciality and all major big support. That's a వెరీ నైస్. మ్యామ్, మీరు ఎంబీబీఎస్ తీసుకున్న తర్వాత కార్డియాలజీ అనేది మీకు ఫస్ట్ డే 1 నుంచి కొందరికి ఉంటుంది కదా, అలా ఉండింది ఆ ఇంట్రెస్ట్? లేకపోతే యాజ్ యూ have gone ahead in MBBS days tarvata meeku ochinda interest? How did you develop inclination towards cardiology, ma'am? Because this is one of the most challenging things. Yes. And being a woman manam dedicated ga ivvali time ante family kuda pettalsi vastundi. This is a very challenging thing, definitely, and more demanding subject, cardiology. So how did you develop inclination towards cardiology, ma'am? So cardiology kante mundu I wanted to do interventions or minimal procedures or surgeries. So always na mind lo unnadi enti ante I have to be into some surgical or interventional branch అన్నది. సో అలా చూసుకుని నా ఇంట్రెస్ట్ బట్టి ఒక్కొక్క బ్రాంచ్ ఎక్స్క్లూడ్ చేసుకుంటే ఐ థాట్ ఐ వాజ్ మోర్ ఇంక్లైన్ టువర్డ్స్ కార్డియాలజీ అండ్ గ్యాస్ట్రోఎంట్రాలజీ. సో ఇంక ఎంట్రన్స్ లో కార్డియాలజీకి ఐ గాట్ అ డిఎం సీట్ కాబట్టి ఐ వెంట్ అహెడ్ విత్ ఇట్. ఓకే.
సో మ్యామ్ కార్డియాలజీ చేసేటప్పుడు యు ఆర్ ఆల్రెడీ మ్యారీడ్ బై దెన్ మ్యామ్? Yes, I got Okay. married in my internship. So after internship అయిన తర్వాత I joined MD General Medicine. MD General Medicine అయిన తర్వాత I gave birth to 2 kids. ట్విన్స్ మ్యామ్? Yeah, ట్విన్స్ పుట్టాక మీరు కార్డియాలజీ జాయిన్ అయ్యారు. exactly. Yeah. So it is definitely challenging, even more challenging. Yeah. Residency with 2 kids. How did you manage it, ma'am? So after I finished MD General Medicine, I wanted to do DM అంటే ఈ సూపర్ స్పెషాలిటీ చెయ్యాలి అన్నది వాజ్ మై వెరీ స్ట్రాంగ్ గోల్. బట్ అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ కూడా ఇంపార్టెంట్, రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి. సో నేను కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయ్యి ఐ థింక్ ఇన్ మై 3rd or 4th month సూపర్ స్పెషాలిటీ నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాల్సి వచ్చింది. ఐ క్లియర్లీ రిమెంబర్ ఇట్ వాస్ మై ఫస్ట్ ట్రైమిస్టర్. లాట్ ఆఫ్ అంటే ట్విన్స్తో ఇట్ ఈస్ ఈవెన్ మోర్ లైక్ చాలా వామిటింగ్స్ అవుతూ ఉండే, మోషన్ సిక్నెస్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. అయ్యే వామిటింగ్స్తో అదే ఇదితో ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి లైక్ ఎండి తర్వాత ఐ హ్యాడ్ సమ్ టైమ్ టు ప్రిపేర్ యాక్చువల్లీ. సో ఇంకా అదే ఇదితో ఐ జస్ట్ వెంట్ అండ్ ఆ సబ్లింగ్వల్గా వామిటింగ్ రాకుండా కూడా టాబ్లెట్ పెట్టుకొని ఐ వెంట్ అండ్ గేవ్ ద ఎంట్రన్స్ ఎగ్జామ్. అండ్ ఈ ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడే కౌన్సిలింగ్ ఇదంతా అయ్యి అరౌండ్ 7th month అట్లా SRM లో సీట్ రావడం జరిగింది. సో ఐ వెంట్ రిపోర్టెడ్. అప్పటికే ఇట్ వాజ్ అ హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ట్విన్స్ కదా, సో ఎక్కువ కొంచెం బెడ్ రెస్ట్ అట్లా అనేసరికి 7th month లోనే వెళ్ళి జస్ట్ అడ్మిషన్ ఫార్మాలిటీస్ ఫినిష్ చేసి ఐ పుట్ లీవ్. సో ఫ్యామిలీ సపోర్ట్ వల్ల మీరు అదంతా Yes, definitely. Without family support, I don't think this would have been possible. నేను first 1 year I was with my kids. Even more challenging is delivery అయిన వెంటనే కోవిడ్ స్టార్ట్ అయింది. in just delivery అయిన 2-3 months కే కోవిడ్ స్టార్ట్ అయింది. అండ్ I had to join back work. Initially I thought I'll join back work అంటే I have to join back the course అనుకున్నా ఒక 3 months తర్వాత. బట్ కోవిడ్ రావడము, at the same time my kids were preterm. They were born in the 8th month. సో డెలివరీ సో వాళ్ళని ఐసీయూలో ఒక 10 days ఉంచటము. అండ్ తర్వాత కూడా దే హ్యాడ్ సమ్ ఇష్యూస్, ఐ రిలేటెడ్ రెటినోపతి ఆఫ్ ప్రీమెచ్యూరిటీ అని ఇవన్నీ. సో విత్ ఆల్ ఆఫ్ దట్ మా SRM లో కూడా మా హెచ్ఓడి కూడా అంతే, హీ వాజ్ సపోర్టివ్ ఇనఫ్ టు గివ్ మీ లీవ్. సో ఎగ్జాక్ట్లీ 1 year లీవ్ పెట్టాను. బట్ అట్ ద సేమ్ టైమ్ ఐ డిడ్ ఎక్స్టెన్షన్ ఆల్సో ఫర్ దట్. సో ఎక్స్టెన్షన్ చేసి 1 year తర్వాత వాళ్ళ ఫస్ట్ బర్త్డే అయిన వెంటనే ఐ రీజాయిన్డ్. సో యా, దట్ వాజ్. సో ఉమెన్ ఒకవేళ సూపర్ స్పెషాలిటీ చేయాలి అనుకుంటే అండి, వాళ్ళు అనుకుంటారు ఈ ఆల్ దీస్ ఆర్ అబ్స్టికల్స్ ఫర్ మీ అని, పెళ్లి వద్దు పిల్లలు వద్దు అనుకుంటారు చాలా వరకు, బికాస్ అవన్నీ అడ్డొస్తాయి, దే కెనాట్ గో అహెడ్ అని చెప్పి. బట్ మ్యామ్ కేసులో మ్యామ్ పెళ్లి చేసుకున్నారు, పిల్లలతో పాటు వాళ్ళకి వచ్చిన ఏదైనా ఇబ్బందులైనా కానీ కూడా అవన్నీ డీల్ చేస్తూ కూడా షీ ఫినిష్డ్ హర్ సూపర్ స్పెషాలిటీ. ఐ థింక్ దట్ ఈస్ రియల్లీ ఇన్స్పైరింగ్ మ్యామ్. మీరు అలా ముందరికి వెళ్తున్నప్పుడు దేర్ షుడ్ బి సమ్ ఎక్స్టర్నల్ సపోర్ట్ ఉన్నా కానీ ఇంటర్నల్ మోటివేటింగ్ ఫ్యాక్టర్ ఒకటి ఉంటుంది కదా మ్యామ్, విచ్ కీప్స్ ఆన్ కంటిన్యూస్లీ, లేదు ఐఎమ్ గోయిన్ టు ఫినిష్ అని చెప్పి. వాట్ వాస్ దట్ ఫ్యాక్టర్ which helped you? Definitely, see, MBBS and MD, like any other doctor only, it was the same for me. But super speciality in cardiology was definitely very challenging. Ever role వాళ్ళు ప్లే చేశారు మా ఫ్యామిలీలో చెప్పాలంటే. మా ఫాదర్, నా ప్రెగ్నెన్సీ టైంలో my father he was the one who pushed me to take the seat. I'm like, daddy, I'm pregnant కదా, next year I'll write it again అన్నా కూడా he's like, no, ఇది వచ్చింది తీసుకో, యూ హ్యావ్ టు డూ ఇట్. కిడ్స్ పుట్టాక నీ మెంటాలిటీ ఎలా మారుతుందో చెప్పలేం, తీసేసుకో ఇప్పుడు. దట్ ఈస్ హౌ మై డాడ్ మోటివేటెడ్ మీ. మా మదర్, మా అత్తమ్మ అండ్ మా సిస్టర్, ఆల్ ద 3 took care of the kids equally during my course. ఆ 3 years కూడా అక్క దగ్గర, అమ్మ దగ్గర, అత్తమ్మ దగ్గర. My in-laws are also very supportive and I completely give the credits to them. And my husband kuda ade same time lo Chennai vachi, just because I got a seat in Chennai, he also moved to Chennai and did super speciality fellowship chesadu akkada. So he was silent support to me. So in every possible way my family supported me, and that is the reason I could finish my course. And yeah, I think once again this will highlight one more important thing, Andy. For the woman to succeed in the field of their choice, they need support, Andy. Family support is like very important. If they're married, spouse support, husband support,
ఇన్లాస్ సపోర్ట్ అన్నీ ఉంటాయి కాబట్టే వాళ్ళు ముందరికి వెళ్తారండి. దిస్ ఇస్ సంథింగ్ విచ్ ఇస్ నాట్ స్పోకెన్ మచ్ అబౌట్, బట్ దిస్ ఇస్ డెఫినెట్లీ ప్లేయింగ్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఫర్ ద ఉమెన్ టు pursue their careers in whatever field they are in. మ్యామ్, మీరు కార్డియాలజీ ఫినిష్ చేశాక ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నారు కదా, డూ యూ హ్యావ్ ఎనీ అదర్ ప్లాన్స్ టు స్టడీ మోర్ మ్యామ్ ఫర్దర్? I really wish I could do a fellowship. Naku imaging or something, but right now I think I can still wait. My kids are just 6 years old. I don't want to leave them again. So maybe in future I would try to do some fellowship if possible. సో మ్యామ్, కార్డియాలజీ చేస్తున్నప్పుడు కూడా డిపార్ట్మెంట్ లో కూడా సపోర్ట్ అలానే ఉండిందా మ్యామ్? బికాస్ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ టాక్సిసిటీ వి డోంట్ యూజువలీ స్పీక్ అబౌట్. లేకపోతే తనకంత ఫేవర్ గా చేస్తున్నారు. బీయింగ్ ఫ్రమ్ అ బిగ్ ఫ్యామిలీ, డూ యూ హ్యావ్ ఎనీ అదర్ పార్షియాలిటీ ఆర్ సంథింగ్ మ్యామ్ విచ్ యూజువలీ పీపుల్ విల్ థింక్ అందరూ మన స్ట్రగుల్ మందే ఉంటుంది మ్యామ్, థీసిస్ చేయడంలో కానీ సబ్మిట్ చేయడంలో కానీ, బట్ పీపుల్ థింక్ దట్ నో వాళ్ళకి కొంచెం ఇది ఉంది కాబట్టి ఇలా చేస్తున్నారు. డూ యూ థింక్ దట్ ఈస్ రియలీ దట్ మ్యాటర్స్ ఆర్ దట్ డజంట్ play a role? Coming from a big family, I think there are disadvantages and advantages too. So talking about the advantages, definitely resources kani, financial idi kani, okay book konukovalante bhayapaddam kani, all that won't be there. But then the disadvantages, మేము మిగతా వాళ్ళకంటే ఎక్కువ కష్టపడాలి చెప్పాలంటే టు ప్రూవ్ అవర్ సెల్ఫ్స్. సో చాలా మంది ఏమనుకుంటారంటే షీస్ కమ్ ఫ్రమ్ అ బిగ్ బ్యాక్గ్రౌండ్, సో ఏముందిలే వీళ్ళకి ఎట్లానా నడుస్తుంది అని, బట్ దట్స్ నాట్ రైట్. Especially in our field, I don't think that's true. No passion untene you can move forward. Exams nuve chadavali, manaki I think even you paper 1 paper 2 malla ventne paper 1 paper 2, it's like you don't have any break. Who will time lo ever, we should only stand up for ourselves. Individuals effort. అందరికి ఈ పాయింట్ నుంచి ప్రూవ్ చేసుకోవాలంటే మాకు ఈ పాయింట్ నుంచి ప్రూవ్ చేసుకోవడం కింద ఉంటుంది. ఓన్లీ విత్ ప్యాషన్. ఇప్పుడు for me though it is definitely passion. A passion valle I did MD and then cardiology lanti branch choose చేసుకున్నాను అంటేనే it's understood that I want to, it's completely out of passion అని. Yeah, true ma'am. So ma'am, మీరు ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఆర్ రెసిడెన్సీ టైంలో is there anything, one important case which you cannot forget ట్రీట్ చేసేటప్పుడు కానీ, బికాస్ ఎమోషనలీ కూడా చాలా ఛాలెంజింగ్ ఉంటుంది కిడ్స్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు, యూ హ్యావ్ అ వెరైటీ ఆఫ్ స్పెక్ట్రమ్ టు డీల్ విత్. సో ఆ ఏజ్ గ్రూప్ ఈ ఏజ్ గ్రూప్ అని మీకు ఏదైనా గుర్తుండిపోయే కేసు ఏదైనా ఉండిందా మ్యామ్? Just 2-3 months back there was this almost like 38-year-old male emergency కి వచ్చారు. I think he had a good boost అంటే 1 o'clock 2 o'clock దాకా he had a party. He went home and I think 3 ki he drove the car by himself and he came because he felt restless. He felt something was wrong, ఊపిరి సరిగ్గా అందట్లేదు అనేసి he came. Just emergency లోకి ఎంటర్ అవ్వగానే he collapsed. He was very lucky and so it was heart attack. Wife తో పాటు వచ్చారు, వైఫ్ ఆయన మాత్రమే ఉన్నారు. Immediately we took him up primary అన్ని సపోర్ట్స్, వెంటిలేటర్ మీద పెట్టాము, IABP సపోర్ట్ మీద పెట్టాము, స్టెంట్స్ వేసాము. He had few అంటే హార్ట్ లో మెయిన్ గా 3 వెజల్స్ ఉంటాయి, 3లో బ్లాక్స్ ఉన్నాయి. సో వాట్ ఎవర్ వాస్ ద మెయిన్ రీజన్ ఫర్ ద బ్లాక్, అది ఓపెన్ చేసాము. నెక్స్ట్ డే మార్నింగ్ లైక్ 6 o'clock 7 o'clock కి సిచ్యువేషన్ ఏంటంటే we don't know, we did CPR for almost like 15 to 20 minutes and to revive him and brain status ఏంటి తెలియదు at point of time కి. సో చిన్న పిల్లలు, సో ఇట్స్ జస్ట్ లైఫ్ చేంజింగ్. ఇలాంటి చాలా యాక్చువల్లీ ఇది రీసెంట్ గా జరిగింది కాబట్టి గుర్తుంది. ప్రోగ్నోసిస్ ఏంటి అంటే ఇట్ ఇస్ పూర్ at that point of time, but eventually after 2-3 days he improved. And అంటే ఇక్కడ యంగ్స్టర్ కదా, అంటే ఓల్డ్ ఏజ్ వాళ్ళకి వస్తే ఓకే దేర్ లైఫ్ ఇస్ ఆల్సో ఈక్వల్లీ వాల్యుబుల్, బట్ హియర్ ఇద్దరు చిన్న పిల్లలు ఉండి వాళ్ళ వైఫ్ ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇట్ ఫీల్స్ గుడ్ టు సేవ్ సచ్ పీపుల్. హార్ట్ అటాక్ గురించి వచ్చాం కాబట్టి ఐ జస్ట్ వాంటెడ్ టు యూ టు హైలైట్ అబౌట్ దిస్ పాయింట్. సైలెంట్ హార్ట్ అటాక్స్ అనేవి ఈ మధ్య ఎక్కువ అవుతున్నాయి కదా మ్యామ్, యంగ్ పీపుల్ లో 30-40 ఏజ్ గ్రూప్ లో చాలా ఎక్కువ అవుతున్నాయి. వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ దట్ మ్యామ్, సైలెంట్ హార్ట్ అటాక్? ఈ మధ్య చాలా యంగ్స్టర్స్ కి హార్ట్ అటాక్స్ రావడం జరుగుతుంది. సో ఇక్కడ 2 things ఉన్నాయి, సైలెంట్ హార్ట్ అటాక్స్ అన్నది ఒకటి అండ్ యంగ్స్టర్స్ కి ఎందుకు ఎక్కువ అవుతుంది అన్నది ఒకటి. ఫస్ట్ లెట్ మీ టెల్ యూ అబౌట్ వై ఇట్స్ గెటింగ్ మోర్ కామన్ ఇన్ యంగ్స్టర్స్. సో యంగ్స్టర్స్ కి చూసుకుంటే మోర్ ఆఫ్ సెడెంటరీ లైఫ్ స్టైల్, జంక్ ఫుడ్ ఆర్డర్ చేసుకోవడము,
అండ్ అన్నోన్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఇప్పుడు మనకి ఫుడ్ అడల్ట్రేషన్ కానీ ఎయిర్ పొల్యూషన్ కానీ ఇవన్నీ మనం మెజర్ చేయలేనివి. సో ఈ అర్బనైజేషన్ కూడా ఎక్కువ అవడం వల్ల అండ్ ఇప్పుడు మన అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇప్పుడు మన అమ్మమ్మలు వాళ్ళ జనరేషన్ లో చూసుకుంటే స్విగ్గీ తెలుదు, జొమాటో లేదు, ఇంట్లో ఏం చేస్తే అది. అండ్ ద అమౌంట్ ఆఫ్ యాక్టివిటీ దే డిడ్ అప్పుడు. బట్ అన్ని ఇప్పుడు మనకి అంత అర్బనైజేషన్ మోడర్న్ అయిపోయి వీఆర్ హ్యావింగ్ ఎక్విప్మెంట్ టు డూ ఎనీథింగ్. మాప్ చేయడానికి అవ్వనివ్వండి, ఏమన్నా కర్రీస్ చేయడానికి రుబ్బడం అవ్వనివ్వండి, బ్యాటర్ ప్రిపేర్ చేసుకోవడానికి అవ్వనివ్వండి, వాషింగ్ మెషిన్ అవ్వనివ్వండి, థింగ్స్ హ్యావ్ బికమ్ ఈజీ నౌ. ఫిజికల్ యాక్టివిటీ బాగా తగ్గిపోయింది. అండ్ ఈవెన్ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ కానీ కార్పొరేట్ లైఫ్ స్టైల్ అంటే సెడెంటరీగా ఎక్కువ అవర్స్ కూర్చొని వర్క్ చేయడం అండ్ ఫుడ్ ఆర్డర్ చేసుకొని తినడం అంతా ఈజీ అయిపోయి. అండ్ ఈవెన్ దీస్ ప్రాసెస్డ్ ఫుడ్స్, కూల్ డ్రింక్స్ కూడా దే వెరీ డేంజరస్. అలాంగ్ విత్ దట్ ఆల్కహాల్, స్మోకింగ్, స్లీప్, స్ట్రెస్ ఎక్కువ అవడం కానీ అండ్ ఈవెన్ దిస్ అబ్యూస్, డ్రగ్ అబ్యూస్, ఇవన్నీ చాలా ముందు కంటే చాలా ఎక్కువైపోయినాయి. సో దట్ ఈస్ ద రీజన్ యంగ్స్టర్స్ లో హార్ట్ అటాక్ రేట్స్ పెరిగిపోయినాయి. There are some people who are like teetotalers, ma'am, and they don't smoke also, and they actually have a pretty good lifestyle also. Yeah. But suddenly they collapse. I mean, we are seeing in our doctor community also. They are maintaining a healthy lifestyle Yes, pretty yes. much. కానీ కూడా ఎందుకలా అవుతుంది మ్యామ్? జిమ్ కి వెళ్ళినప్పుడు అలా కొలాప్స్ అయిపోతున్నారు. Yes. Gym scenario is completely different. అది ఉండి హార్ట్ అటాక్ అయినా అవ్వచ్చు, సమ్ ఎరిథమియాస్ అంటే హార్ట్ రేట్ అబ్నార్మల్లీ హై ఆర్ లో అయినప్పుడు, అంటే సపోజ్ సమ్ యంగ్స్టర్ గోస్ టు జిమ్ అండ్ ఈ కొలాప్సెస్, తనకి ముందు తన ఈసీజీ ఏంటి, ఫ్యామిలీలో ఏమన్నా హిస్టరీ ఉందా, ఎరిథమియాస్ అంటాం మనం, లైక్ అబ్నార్మల్లీ హై హార్ట్ రేట్స్, అవన్నీ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు కూడా ట్రిగర్ అవ్వచ్చు. అండ్ అదర్ రీజన్ కుడ్ బి హార్ట్ అటాక్ డెఫినెట్లీ. బట్ మనం జిమ్ కట్ట స్టార్ట్ చేసినప్పుడు డెఫినెట్లీ వీ హ్యావ్ టు గెట్ వన్ బేస్ లైన్ ఈసీజీ అట్లీస్ట్. సో దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. అండ్ టీటోటలర్స్ విషయంకి వస్తే దర్ ఇస్ సంథింగ్ కాల్డ్ నాన్ మోడిఫైబుల్. ఇప్పుడు జెనెటిక్, హెరిడిటరీ, ఎంత there are million factors which can cause heart attack. So we are seeing 30-35 years heart attack తో వస్తున్న వాళ్ళు. ఇప్పుడు వాళ్ళలో ఏముంటుందండి, హార్డ్లీ ఈవెన్ యంగ్స్టర్స్ లైక్ 25-23 ఇయర్స్ వాళ్ళకి కూడా చూసాం, కాలేజ్ గోయింగ్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ కి కూడా చూసాం హార్ట్ అటాక్స్ రావడం. సో వాళ్ళలో ఐ థింక్ జెనెటిక్స్, హెరిడిటరీ అండ్ ఆల్ దీస్ లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్. అండ్ ఇప్పుడు ఎమర్జింగ్ రిస్క్ ఫ్యాక్టర్స్ కూడా చాలా ఎక్కువైపోయినాయి, లైక్ సంథింగ్ ఫుడ్ అడల్ట్రేషన్. హూ నోస్ వాట్ వీఆర్ ఈటింగ్ when there is so much adulteration going on outside. So one tip ma'am is giving here is gym join అయ్యే ముందు get an ECG done. ఒకసారి చూసుకోండి, అసలు దాని గురించి బేసిక్ ఐడియా వస్తుంది, తర్వాత you can go ahead with the gym. And the second thing is diet. మీరు అన్నట్టు so we should always pay oil is the male culprit. So we have coming to oil, ma'am, one more doubt I have, this cholesterol, good cholesterol and bad cholesterol antaru, and there are also some other studies which are saying cholesterol, irrespective of your cholesterol levels, risk of cardiac arrest is same in both. Risk of cardiac arrest, definitely bad cholesterol ఎక్కువ ఉంటే risk of having heart attack is more. I mean recent గా triglyceride levels గురించి ఒక స్టడీ ఏదో చూసాను మ్యామ్, దాంట్లో ఉంది triglyceride levels ఎక్కువ ఉన్న వాళ్ళలో కూడా సేమ్ రిస్క్ ఉండింది, నార్మల్ ఉన్న వాళ్ళలో కూడా సేమ్ రిస్క్ ఉండింది హార్ట్ అటాక్. I contradict this point. Okay. Maybe I mean if you can show me the source I can give a better explanation. But then definitely see, or we have to see ante a study enta varaku if we should know the limiting factors in that study, because this is heart attack annadi okka lipids batti depend ayi unnadaithe kaadu. There are million other factors. Suppose say a normal person, normal lipid profile unna vallaku kuda heart attacks raavachu, it's not like they won't. But definitely normal lipid profile and abnormal like triglycerides or LDL ఎక్కువ ఉన్న వాళ్ళకైతే మాత్రం రిస్క్ ఎక్కువ ఉంది. దట్ ఈస్ లైక్ ప్రూవెన్. సో నార్మల్ లిపిడ్ ప్రొఫైల్ ఉన్న వాళ్ళకి ఎందుకు వచ్చింది అనేది లైక్ అదర్, ఇట్ కెనాట్ బి ద సేమ్ as మ్యామ్. గుండె దడగా ఉంది అని చెప్పి అంటుంటారు, పాల్పిటేషన్స్ వస్తున్నాయని, కొందరు ఇంట్లో నార్మల్ గా ఉన్నప్పుడు కూడా వస్తూ ఉంటుంది అంటారు. అది ఎంత వరకు రిస్క్ ఫ్యాక్టర్ గా తీసుకోవాలి, ఎంత క్విక్ గా వాళ్ళు చెకప్ చేయించుకోవాలి ఆ గుండె దడ వచ్చినప్పుడు అనేది? ఓకే, palpitations we mostly correlate with arrhythmias, అంటే హార్ట్ రేట్స్ ఎక్కువ అవ్వడం వల్ల వస్తుంటాయి. సో అలా బాగా ఎక్కువ వస్తున్నప్పుడు ఏమన్నా బేసిక్ ఈసీజీతోనే స్టార్ట్ చేస్తాము. బట్ హార్ట్ అటాక్స్ కి పాల్పిటేషన్స్
ఇస్ అంత కామన్ సిమ్టమ్ కాదు. సో అది గుండె దడ అంటే అంత భయపడక్కర్లేదు, అది ప్రతిసారి హార్ట్ అటాక్ రీజన్ ఏం కాదు. ఎగ్జాక్ట్లీ. సో హార్ట్ అటాక్ కి క్లాసికల్ ఫీచర్స్ ఇప్పుడు ఛాతీలో నొప్పి రావడము, ప్రెషరైజింగ్ గా అనిపిస్తుంది అనడం, గుండెల మీద బరువు వేసినట్టుగా అనిపిస్తుంది అనడం. సో దీస్ ఆర్ ద మెయిన్ సిమ్టమ్స్. అంటే ఆవేశం రావడము, మెట్లు ఎక్కుతున్నప్పుడు ఆవేశం రావడం, ఏమైనా పని చేస్తున్నప్పుడు నొప్పి ఆయాసం రావడం, సో ఏమైనా పని చేస్తున్నప్పుడు నొప్పి రావడం, దీస్ ఆర్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ హార్ట్ అటాక్. బట్ ఒక 20 to 30% అటిపికల్ గా కూడా ప్రెసెంట్ అవుతారు. గ్యాస్ పెయిన్ అని, కడుపులో నొప్పి అని, ఇక్కడ జా నుంచి మనం అంబిలికస్ దాకా ఏ పెయిన్ అయితే నెగ్లెక్ట్ చేయకూడదు. పాల్పిటేషన్స్ ఇస్ వన్ సచ్ అటిపికల్ ప్రెజెంటేషన్. యా, బట్ పాల్పిటేషన్స్ యూజువల్లీ ద ఫస్ట్ థింగ్ వి లుక్ ఎట్ ఇస్ ఎరిథమియాస్. సో ఎక్స్ట్రా బీట్స్ వస్తున్నాయా అట్లా చూసుకుంటాం. సో ఆయాసం వస్తున్నప్పుడు మనం పని చేస్తుంటే ఆయాసం రావడం, ఒక 50 టచ్ అయిన ప్రతి వాళ్ళ లేడీస్ ఇంట్లో యూజువల్ గా చెప్తున్నారు, ఇది కంప్లైంట్ చేస్తున్నారు, ఆయాసంగా ఉంది, ఎక్కువసేపు పని చేయలేకపోతున్నాను ఇదివరకు ఇట్లాగా. ఇదివరకు అయితే చాలా కామన్ గానే ఇవన్నీ చేసేదాన్ని, ఇంటి పనులు కూడా చేయలేకపోతున్నాను. సో దానికి అనీమియా రీజన్ అవ్వచ్చు, లేకపోతే హార్ట్ రిలేటెడ్ ఏదైనా రీజన్ అవ్వచ్చు. అలా అన్ని చాలా 2-3 రీజన్స్ ఉంటాయి కదా మ్యామ్. సో ఈ పర్టికులర్ సిమ్టమ్ SOB లాగా తీసుకుంటే దీన్ని పట్టుకుని హాస్పిటల్ కి రావాల్సిన ఎమర్జెన్సీ ఎంతవరకు ఉందంటారు? వాట్ ఈస్ ఇది ఎంతవరకు హాస్పిటల్కి వెళ్ళి చూయించుకోదగ్గ సిమ్టమ్ అంటారు? డెఫినెట్లీ వన్ థింగ్ ఐ వుడ్ సజెస్ట్ ఇస్ అందరూ కూడా ఇయర్లీ వన్స్ హెల్త్ చెక్ అయితే చేయించుకోవాలి. అన్డౌటెడ్లీ మీకు ఏదైనా ఉందా లేదా అన్నది అనవసరం. ఇయర్లీ వన్స్ అయితే హెల్త్ చెక్ కి వెళ్ళాలి. మీ బీపీ, షుగర్, థైరాయిడ్, కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా చెక్ చేయించుకోవాల్సిన అవసరం ఉంది. బట్ ఎప్పుడు యూ హ్యావ్ టు టేక్ ఇట్ యాజ్ అన్ ఎమర్జెన్సీ. ఇదంటే ఈ రోజు మీరు చేయగలుగుతున్న పని రేపు మీరు చేయలేకపోతుంటే దెన్ యూ హ్యావ్ టు పే ఇమీడియట్ అటెన్షన్. సపోజ్ సే టుడే యూ climb some 2 floors of steps and tomorrow you're not able to climb even 2 floors of steps comfortably. I think you have to go to the hospital. So quick deterioration. Yes. Okay. And quick as in they'll know that the functional capacity anna tagguddi. So that is when you have to suspect. But I think symptoms anni vague ga untai. It's not like everybody will present with these symptoms pakka ga annadem cheppalem. So regular health checks are the one that can help you out. చేయి లాగడం అంటూ ఉంటారు కదా మ్యామ్, యూజువల్ గా బైక్ డ్రైవ్ చేసే వాళ్ళు కూడా చేయి లాగేస్తుంది, లెఫ్ట్ సైడ్ ఆర్మ్ పెయిన్ ఎక్కువ. దట్ ఇస్ ఆల్సో అంటే అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ కెన్ బి డెఫినెట్లీ హార్ట్ అటాక్. బట్ నేను నోటీస్ చేస్తున్నాను, బట్ వీ హ్యావ్ టు రూల్ ఇట్ అవుట్. హార్ట్ డిజీజ్ అన్నది రూల్ అవుట్ చేసుకుని చాలా మందికి నెక్ పెయిన్ కూడా, అంటే చాలా సేపు మొబైల్స్ చూసి సిస్టమ్ తో వర్క్ చేసినప్పుడు కూడా, ఆర్ అబ్నార్మల్ స్లీపింగ్ పోస్చర్ వల్ల కూడా, వెన్ యూ కీప్ యువర్ నెక్ ఫ్లెక్స్డ్ అంటే నెక్ బెండ్ చేసి ఎక్కువసేపు ఉంచినప్పుడు కూడా మీకు అది వస్తుంది. But any symptom, just don't neglect. No harm in going and getting an ECG done kada. So yeah. Yes ma'am. సో అనీమియా వల్ల వచ్చే ఆయాసంకి దీనికి డిఫరెన్సెస్ ఏమన్నా ఇంటి లెవెల్లో ఫ్రమ్ హోమ్ వాళ్ళు రూల్ అవుట్ చేసుకునేది ఏదైనా టిప్ ఉంటుందమ్మా? ఉండదు. సో దే హ్యావ్ టు గెట్ ఇట్ చెక్, దట్స్ ఆల్. ఇప్పుడు ఆవేశం అన్నది ఇట్స్ జస్ట్ నాట్ అబౌట్ ఎనీమియా. సో ఆయాసం అన్నది ఇట్స్ జస్ట్ నాట్ అబౌట్ ఎనీమియా ఒక్కటే. ఇప్పుడు లంగ్స్, ఆస్తమా అయినా సీజనల్ వేరియేషన్స్. సో హార్ట్, లంగ్ చూసుకున్న తర్వాత ఎనీ సింపుల్ మల్టీవిటమిన్ డెఫిషియన్సీ, ఇట్లా బ్లడ్ ఐరన్ తక్కువైనప్పుడు కూడా యూ కెన్ హ్యావ్. సో ఇంటి నుంచి ఐ డోంట్ థింక్ వీ కెన్ rule out anything. They have to come and get themselves checked. Yes ma'am. Ma'am, what all modalities come under cardiology subject and what all come under CTVS subject? Because usually idi adi ekkadiki ellali ane confusion untundi kada. Yeah. So first basic ga degrees nunchi start cheste cardiologist, MBBS, MD general medicine chesi DM super speciality or DNB or DM super speciality in cardiology chestaru. We are physicians. కార్డియోథొరాసిక్ సర్జన్ వచ్చేసి దే సర్జన్స్. సో ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత పీజీలో దే చూస్ ఎంఎస్ జనరల్ సర్జరీ. అది చేశాక MCH or DNB కార్డియోథొరాసిక్ సర్జరీ చేస్తారు. సో ఫస్ట్ ఏ పేషెంట్ అయినా మేము ఇవాల్యుయేట్ చేయాలి, కార్డియాలజిస్ట్ ఇవాల్యుయేట్ చేయాలి. So the go-to ones for the heart-related things is first cardiologist. First it should be a cardiologist. మేము ప్రాబ్లం ఏంటో కనిపెట్టి అది ఏమైనా బ్లాక్ ఉందా లేకపోతే వాల్వ్ ప్రాబ్లం ఉందా ఏంటి అన్నది మేము చూసి అన్ని టెస్ట్లు చేసి అవసరమైతే యాంజియోగ్రామ్ కూడా చేసి ఇంకా స్టెంట్ లేని పరిస్థితి, చాలా ఎక్కువ బ్లాక్స్ ఉన్నాయి అని అనుకున్నప్పుడు వి రిఫర్ టు అ కార్డియోథొరాసిక్ సర్జన్. సో మేము స్టెంట్స్ పెడతాము, లైక్ టావర్ అని, మైట్రా క్లిప్ అని, వాల్వ్ రిలేటెడ్ ప్రొసీజర్స్ చేస్తాం. మా ప్రొసీజర్స్ అన్ని కూడా చేతి నుంచి కాల్ నుంచి ఫ్రమ్ ద యాక్సెస్ తీసుకొని చేసేస్తాం. వి డోంట్ కట్ ఓపెన్ ఎనీథింగ్.
కార్డియోథొరాసిక్ సర్జన్ దే కట్ ఓపెన్, మినిమల్ ఇన్సిషన్స్ అన్నా ఉంటాయి. సో వాల్వ్ రీప్లేస్మెంట్స్ చేయడం కానీ, బైపాస్ సర్జరీ చేయడం కానీ కార్డియోథొరాసిక్ సర్జన్ చేస్తారు. సో మ్యామ్ జనరల్గా జనాలకి యాంజియోప్లాస్టిక్ కానీ యాంజియోగ్రామ్ కి కానీ డిఫరెన్స్ తెలియదు. యూ కెన్ జస్ట్ ఎలాబరేట్ అబౌట్ దట్. సో యాంజియోగ్రామ్ అన్నది మన చేతి నాడి నుంచి కానీ కాలు నాడి నుంచి కానీ ఇట్ ఈస్ జస్ట్ అ టెస్ట్. అది ట్రీట్మెంట్ అసలు కాదు, ఇట్స్ అ డయాగ్నోస్టిక్ ప్రొసీజర్. సో హార్ట్ లో బ్లాక్స్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి వి డూ అన్ యాంజియోగ్రామ్. సో అది ఎంఆర్ఐ, ఈసీజీ, ఫస్ట్ అలాంటి diagnostic procedure. Exactly. Yeah, it's something like a diagnostic procedure. So first ECG ఎక్కువ అయిపోయిన తర్వాత అవసరం అనుకుంటే the next step would be angiogram. సో అందులో బ్లాక్స్ ఉన్నాయా లేదా చూసుకున్న తర్వాత స్టెంట్ అవసరం పడితే దట్ ఈస్ యాంజియోప్లాస్టీ. సేమ్ యాంజియోగ్రామ్ ఎట్లయితే చేతి నాడి నుంచి కానీ కాలు నాడి నుంచి కానీ చేస్తామో యాంజియోప్లాస్టీ కూడా అదే రూట్ నుంచి చేస్తాం. స్టెంట్ కూడా మనకి డెలివర్ అవుతుంది త్రూ ద హ్యాండ్ ఆర్ త్రూ ద లెగ్. స్టెంట్ తీసుకెళ్లి బ్లాక్ ఎక్కడుందో అక్కడ డిప్లాయ్ చేస్తాం. సో ది టెస్ట్ ఇస్ యాంజియోగ్రామ్. దా బ్లాక్స్ కి ట్రీట్మెంట్ చేసి అంటే స్టెంట్ పెడితే ఆర్ బెలూన్ చేసిన స్టెంట్ పెట్టినా దట్ ఈస్ యాంజియోప్లాస్టీ. yes ma'am. So that is therapeutic angioplasty. Yes. This is diagnostic. అదండి అదొక డిఫరెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కోసం అడిగాను. మ్యామ్ టీ ఎక్కువ తాగే వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంటుంది అంటారా? కాఫీ ఎక్కువ తాగే వాళ్ళకి ఎక్కువ రిస్క్ ఉంటుందా హార్ట్ అటాక్స్? బోత్ అండి. ఐ ఫీల్ కాఫీ ఇస్ ఈవెన్ మోర్. కెఫీన్ వల్ల, కెఫీన్ వల్ల కాఫీయే కాదు ఈవెన్ దిస్ ఎనర్జీ డ్రింక్స్ కూడా కెఫీన్ లిమిటెడ్ విత్ ఇన్ ద సేఫ్ లిమిట్స్ కన్స్యూమ్ చేయాల్సిన అవసరం ఉంది. సో కాఫీ ఆర్ టీ ఐ థింక్ వన్స్ ఎ డే వి షుడ్ లిమిట్ ఇట్ టు వన్స్ ఎ డే. వన్స్ ఎ డే అంటున్నారండి చాలా మంది. two times but two times also I don't suggest. చాలా మంది చాలా మందికి నిజంగానే టీ ఆర్ కాఫీతో ఒక స్మోక్ చేయడం కూడా అలవాటు ఉంటుంది. దట్ ఈస్ ఈవెన్ మోర్ డేంజరస్ ఐ నో, బట్ ఐ వాంట్ audience to hear it from you. You being smoking definitely increases the risk of heart attack. Heart attack ఏ కాదు ఏ డిసీజ్ అయినా రావచ్చు స్మోకింగ్ వల్ల. సో బేసిక్ గా ఇక్కడ ఏంటంటే ఈ హార్ట్ అటాక్ అన్నిటికీ కూడా ఎథెరోస్క్లెరోసిస్ అంటాం. సో ఎథెరోస్క్లెరోసిస్ ఏంటంటే ప్లాక్ డిపాజిషన్. ఈ ప్లాక్ ఇస్ నథింగ్ బట్ ఈ కొలెస్ట్రాల్, ఈ ఫ్యాట్ అంతా వెళ్ళి మన రక్తనాళాల్లో పేర్కొంటాయి. సింపుల్ గా దట్ ప్రాసెస్ ఇస్ ఎథెరోస్క్లెరోసిస్. మీకు ఈ రోజు స్మోక్ చేస్తే రేపు ఏదో అయిపోద్దని కాదు, ఈ రోజు ఆల్కహాల్ తీసుకుంటే ఏదో అవుతుందని కాదు. ఇదంతా ఇట్స్ స్లో ప్రాసెస్. ఈ ఎథెరోస్క్లెరోసిస్ అన్నది మనకి ఆల్మోస్ట్ 10-15 years లో కూడా స్టార్ట్ అవ్వచ్చు. సో అది స్లోగా మన ఆర్టరీస్ లో మన రక్తనాళాల్లో పేర్కొంటూ ఫ్యూచర్ లో వెన్ యూ రీచ్ 30s, 40s or 50s లేటర్ స్టేజెస్ లో యుల్ గెట్ ద హార్ట్ అటాక్. ఆ ప్లాక్ రప్చర్ అయినప్పుడు. సో ఈ రక్తనాళాలని డ్యామేజ్ చేస్తాయి. బీట్ ఆల్కహాల్, ఈ స్మోక్ లో ఈ నికోటిన్ వల్ల కానీ ఈ స్మోకింగ్ వల్ల కలిగే డ్యామేజ్ వల్ల మన రక్తనాళాలు డ్యామేజ్ అవుతూ ప్రోగ్రెసివ్ గా మీ బ్లడ్ వెజల్స్ అన్ని డ్యామేజ్ అవుతాయి. దట్ ఈస్ హౌ మీకు ఫ్యూచర్ లో రిస్క్ పెరుగుతుంది. మ్యామ్ నెయ్యి తినడం ఇస్ గుడ్ ఫ్యాట్ అని కొందరు అంటారు, కొందరు లేదు హార్ట్ ప్రాబ్లం వచ్చింది నెయ్యి తినొద్దు అంటారు. ఇస్ ఇట్ ఎ మిత్ ఆర్ ఏదైనా కానీ లిమిటెడ్ క్వాంటిటీ అంటే డెఫినెట్లీ ఆయిల్స్ కంటే గీ బెటర్. అలా అని చెప్పేసి గీ ఎక్కువ తినడం ఇస్ నాట్ అడ్వైజబుల్. ఏదైనా గుడ్ ఫ్యాట్స్ ఆర్ నీడెడ్ ఫర్ ద బాడీ. దర్ గుడ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. మన బాడీ ఫంక్షన్ చేయాలంటే వి నీడ్ ఫ్యాట్స్, బట్ వీ హ్యావ్ టు మేక్ ష్యూర్ ఇట్ ఇస్ ఇన్ ద ప్రాపర్ క్వాంటిటీ. ఆయిల్ గట్టే ఇప్పుడు ఆయిల్ కూడా అంతే. ఏదైనా కానీ ఇప్పుడు ఫ్రైస్ కంటే కర్రీస్ బెటర్ అంటాం. వై? బికాస్ ఫ్రైస్ కన్స్యూమ్ మోర్ ఆయిల్. గీస్ కూడా ఇట్స్ ద సేమ్. ఎయిర్ ఫ్రైయర్ లో చాలా మంది ఎయిర్ ఫ్రైడ్ ఇప్పుడు ఎక్కువగా అది కన్స్యూమ్ చేస్తున్నారు కదా మ్యామ్, ఆయిల్ తగ్గించాలి. సో దట్ ఈస్ అన్ హెల్దీ ఆప్షన్. ఇట్స్ అ హెల్దీ ఆప్షన్ బికాస్ అది ఎలక్ట్రిఫైడ్ మెషిన్ అది కూడా ఎండ్ ఆఫ్ ది డే. సో ఫ్యూ పీపుల్ ఆర్ లైక్ అది కూడా మంచిది కాదులే. ఇంకా అది ఆ కోటింగ్ ఏంటి ఆటలు బట్టి ఇట్ కమ్స్ అగైన్. ఈ బర్నింగ్ వల్ల కోటింగ్ లో ఏమన్నా సబ్స్టెన్సెస్ రిలీజ్ అయితే దే బికమ్ కార్సినోజెనిక్ అన్న వ్యూ లో కొంత డిబేట్ నడుస్తుంది. బట్ ఆయిల్ పరంగా చూసుకుంటే డెఫినెట్లీ ఎయిర్ ఫ్రైయర్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ చూస్తారు. మ్యామ్ స్టాటిన్స్ అనేది చాలా మంది వాడుతూ ఉంటారు కొలెస్ట్రాల్ కొంచెం పెరిగిపోగానే. జస్ట్ విత్ నార్మల్ ఫిజిషియన్ కన్సల్టేషన్, కార్డియాలజిస్ట్ వరకు కూడా వెళ్ళరు, జనరల్ మెడిసిన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్టార్ట్ చేస్తారు. Statins, do they really help and do they really prevent heart attacks, ma'am? Yes, definitely. Ante guidelines prakaranga if the patient falls into high cholesterol levels, it is better we start him off on a statin. Statin tho enti ante manaki plaque rupture antam kada, arteries nunchi adi
విడిపోకుండా ఉండడానికి చాలా స్టెబిలైజ్ చేస్తుంది. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద మెయిన్ ఫంక్షన్ అండ్ ఇట్స్ గుడ్ ఇఫ్ యూ టేక్ స్టాటిన్స్ ఇఫ్ యువర్ cholesterol levels are abnormally high. Now, in this era of technology, we have smartwatches. They'll constantly monitor our heart rate and people చూసుకుంటారు వాట్ ఈస్ ద నార్మల్ హార్ట్ రేట్ అని గూగుల్ చేసి చూసుకుంటారు. ఇప్పుడు కొంచెం ఎక్కువ రాగానే ఏదో అయిపోయింది అని అనుకుంటారు అండ్ దాని గురించి గూగుల్ చేసేస్తారు, నాకు ఇది వచ్చిందని డిసైడ్ అయిపోతారు. సో హౌ మచ్ ఆఫ్ దిస్ ఈస్ యాక్చువల్లీ should be done and should not be done? Aduksaru స్మార్ట్ వాచెస్ ఆర్ మోర్ ఆర్ లెస్ రిలయబుల్ అండి. అంటే అట్లీస్ట్ ఒక్క రీడింగ్ మనకి తప్పుపోయింది అని అనుకున్నా కూడా విషయం అంటే if the heart rates are high, abnormally high, like 140, 150 కి వెళ్ళినప్పుడు I think they have to come and get themselves evaluated. And smart watches are definitely, smart watches వరకు చూసుకుంటే they're definitely helping us out. Most of the times they're actually reliable. మా దగ్గర తర్వాత if they come and consult us, we can further do the evaluation whichever is necessary. సో స్మార్ట్ వాచ్ చూసుకుని బీపీ కొంచెం ఎక్కువ వస్తే వీ కెన్ డెఫినెట్లీ రిలై ఆన్ దట్ అండ్ గో గెట్ ఇట్ ఎవాల్యుయేట్. యా 10-20 అటు ఇటు ఉండొచ్చు కానీ బీపీ విషయంలో ఐ థింక్ దే ఆర్ బీయింగ్ రిలయబుల్. But it's not something that you have to panic. Just come and get yourself checked. Ante I've seen patients where smartwatches help them, and I have seen patients where smartwatches valla ekku panic అయిపోయి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. Both the scenarios are there. Panic అవ్వద్దు, just come and get yourself checked అని చెప్తాను అంతే. ఓకే. 110 వచ్చిందండి, 120 వచ్చింది, బీప్ వచ్చింది అంటున్నారు. 110, 120 మనం నార్మల్ గా టెన్షన్ పడినప్పుడు కొంచెం నడిచినప్పుడు కూడా వస్తుంది 110, 120. For such heart rates we don't have to panic. But 140, 150 is definitely abnormally high and you have to come. Yeah, same goes with BP too. మ్యామ్, పోస్ట్ యాంజియోప్లాస్టీ రికవరీ టైమ్ అండ్ కేర్ దాని గురించి మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారు? ఓకే, పోస్ట్ యాంజియోప్లాస్టీ patients are usually they do well in like 1-2 days itself. So వాళ్ళు we discharge them on the second day. ఈ రోజు స్టెంట్ వేస్తే ఎల్లుండే డిశ్చార్జ్, like on the day 2 itself we discharge them and they can get వాళ్ళ రెగ్యులర్ డే టు డే రొటీన్ they can follow. ఎక్సర్సైజ్ అవన్నీ మాత్రం we guide them based on their pumping capacity. ఆ పేషెంట్ పంపింగ్ కెపాసిటీ నార్మల్ ఉంటే right from the day of stent వేసింది డిశ్చార్జ్ అయిన దగ్గర నుంచే they can absolutely do everything. And it is patient to patient basis, but usually patients do well at food, exercise, medicines తీసుకోమని చెప్తాం ప్రాపర్ గా, which is in our hands. So exercise మేము గైడ్ చేస్తాం based on their pumping capacity. Food ఇంకా they have to eat healthy, like whatever we've discussed, అవి అవాయిడ్ చేసుకొని జంక్ అవాయిడ్ చేసుకొని హెల్దీగా తినాలి. బ్లడ్ థిన్నర్స్ పెడతాం, అవి మానకుండా వేసుకోవాలి. స్టాటిన్, బ్లడ్ థిన్నర్స్ ఇవన్నీ పెడతాము. సో అవి మానకుండా వేసుకోవాలి. బట్ రికవరీ ఇస్ మచ్ ఈజియర్ కంపేర్డ్ టు బైపాస్ ఆర్ ఇట్స్ అ వెరీ మినిమల్ ప్రొసీజర్. మ్యామ్, ఎమోషనల్ స్ట్రెస్ అనేది మూవీస్ లో చూపించినట్టు రియలీ ఇట్ ఈస్ అ రీజన్ ఫర్ ద హార్ట్ అటాక్, అవునా కాదా? యు రియల్లీ సీ సచ్ కేసెస్ ఇన్ యువర్ ప్రాక్టీస్? ఎమోషన్ కి సంబంధించి దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ బ్రోకెన్ హార్ట్ సిండ్రోమ్. మన మెడికల్ దాంట్లో అయితే టకోట్సుబుట్స్ కార్డియోమయోపతి అంట. సో అదేంటి అంటే చాలా ఎమోషనల్, అంటే డౌన్ అయినప్పుడు, ఎవరైనా చనిపోయినప్పుడు కానీ ఆర్ ఎనీథింగ్, ఎవరైనా లవ్డ్ వన్స్ వల్ల కానీ ఏదైనా ఇలాంటి ఏమన్నా ఉన్నప్పుడు హార్ట్ మజిల్ వీక్ అవుతుంది. సో హార్ట్ ఫెయిల్యూర్ లా ప్రెజెంట్ అవుతారు వాళ్ళు, అంటే ఆయాసం రావడం అట్లా జరుగుతుంది. సో దట్ కండిషన్ ఇస్ యాక్చువల్లీ దేర్. సో recovery kuda is good. Usually 70 to 80% of the people recover gradually, but 10 to 20% we can never know. And provided it is diagnosed at the right time and given that care and counseling, maybe they'll recover. Yes. Otherwise they'll deteriorate. Yes. So this condition is true only, the myth aithe kaadu. Emotional distress is also a reason for heart attack. Man, patients ఒక్కొక్కసారి చాలా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో వస్తారు. They come in like very final stages, ఇంకా చాలా సీరియస్ కండిషన్స్ లో అలా వస్తారు. వచ్చి ఒక 1-2 days ఆర్ మాక్సిమం 1 week లో వాళ్ళు మాకు ఇంకా ఏం చేయట్లేదు, పేషెంట్ ఇలాగే ఉన్నారు అని అంటారు. రిలేటివ్స్ కానీ ఆర్ ఈవెన్ ద పేషెంట్ ఆల్సో హ్యాస్ సేమ్ ఎక్స్పెక్టేషన్స్. కానీ వాళ్ళకు హిస్టరీలో తీసుకుంటే చాలా అన్హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటుంది, చాలా అన్హెల్దీ డైట్ ఉంటుంది. అదంతా ఒకేసారి రిపేర్ చేయలేము కదా మ్యామ్. హౌ డూ డీల్ విత్ సచ్ పేషెంట్స్ అండ్ దేర్ అటెండర్స్? సో
we come across such they patients. expect miracles as soon as they Yes, meet yes. doctors. Yeah. Miracles don't happen over a single day. Definitely. ఇప్పుడు మేము స్టెంట్ వేసేసాం కదా, ఇంకా బ్లాక్ క్లియర్ అయిపోయింది, ఇంకా ఆల్ గుడ్ అనడానికి లేదు. ఆ స్టెంట్ మళ్ళీ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ దెమ్ డోంట్ అండర్స్టాండ్ దట్. ఐ సీ పేషెంట్స్ వేర్ ఫాలో అప్ వచ్చినప్పుడు, అమ్మ నేను ఇప్పుడు అంతా బాగున్నాను, నేను ఆల్కహాల్ తీసుకోవచ్చా ఆర్ స్మోక్ స్టార్ట్ చేయొచ్చా అని కూడా అడుగుతారు. నేను అదే చెప్తాను, స్టెంట్ మళ్ళీ బ్లాక్ అవ్వచ్చు. వీ హ్యావ్ టు ఫాలో వాట్ ఎవర్ ఇస్ ఇన్ అవర్ హ్యాండ్స్. అలాంటి పేషెంట్స్ ని డీల్ చేయడం, కౌన్సిల్ చేయడం కొంచెం కష్టమే డెఫినెట్లీ. అండ్ చాట్ జీపీటీ కూడా చూస్తారు. చాట్ జీపీటీ కానీ, ఇప్పుడు లైక్ పర్ప్లెక్సిటీ కానీ, చాలా క్లాట్ కానీ, ఇలాంటి వాటిల్లో వాళ్ళ సిమ్టమ్స్ పెట్టేసి దే ఫీల్ దే ఆర్ గుడ్, ఆర్ సిమ్టమ్స్ వచ్చినా నెగ్లెక్ట్ చేస్తారు. వాళ్ళు ఇయర్స్ కొద్దీ అలవాటు చేసుకున్న లైఫ్ స్టైల్ ని బ్లేమ్ చేయరు. వాళ్ళు వన్ డే 2 days మనకి టైం ఇచ్చి ఏం చేశారు మీరు అన్నట్టు క్వశ్చన్ చేస్తారు. దట్ సాడ్ యాక్చువల్లీ, బట్ ఐ థింక్ దట్ కల్చర్ షుడ్ చేంజ్. సో లాస్ట్ మినిట్ లో వచ్చేసి 1 week లో ఇన్ని lakhs ఖర్చు పెట్టేసాము, ఇమీడియట్ గా హెల్దీ అయిపోవాలి అంటే అవ్వదండి. దట్ డిపెండ్స్ ఆన్ యువర్ లైఫ్ స్టైల్ ఆల్సో. మీ చేతిలో ఉండేది మీరు చూసుకుంటే, డాక్టర్స్ చేతిలో ఉండేది డాక్టర్స్ చేస్తారండి. మ్యామ్, విల్ క్విక్లీ టేక్ ఫ్యూ rapid fire questions. If you have to say tea or coffee? Depends, maybe coffee. Okay. Cath lab or OPD, ma'am? Definitely cath lab. Politics or medicine, ma'am? Medicine, undoubtedly. One tip for working women, ma'am? Keep yourself first. Ma'am, what is a successful life in your terms? For me, successful life means ఇంక ఈ పేషెంట్ మీద హోప్స్ వదిలేసుకుంటారు చూడండి. లైక్ ఈ పేషెంట్ ప్రోగ్నోసిస్ ఎట్లుందో ఏంటో అనుకున్నప్పుడు, ఆ పేషెంట్ ని మనం కాపాడగలిగినప్పుడు వచ్చే feel is completely different. I mean, nothing can give that emotion. Ante aa family gaani vallandaru manato maatladedi gaani, that is what is success according to me. Ma'am, what is that one food which you love but you advise your patients to avoid? Chicken biryani. Ma'am, what keeps you motivated on a day-to-day basis in this specialty wherein you handle pressures on a day-to-day basis and it is emotionally challenging? Cardiology is I agree, it's a very stressful and challenging branch. At the same time, ఈ కార్డియాలజీలో ఉండే బ్యూటీ ఏంటి అంటే, మీకు ఒక పేషెంట్ అంటే హార్ట్ ఇస్ అ వెరీ డెలికేట్ ఆర్గన్. అంటే చాలా మందికి ఎట్లా అజంప్షన్ ఉంటుందంటే హార్ట్ అటాక్ వచ్చి చనిపోతారేమో అన్నట్టే ఉంటారు. బట్ అలా లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు మనం ఆ బ్లాక్స్ క్లియర్ చేసి కానీ ఎనీ ప్రాబ్లం మనం ఆ పేషెంట్ ని కాపాడినప్పుడు మనం ఒక ఫ్యామిలీకి లైఫ్, ఒక పర్సన్ కి లైఫ్ ఇచ్చినట్టు కాదు, ఒక ఫ్యామిలీకి మనం లైఫ్ ఇస్తున్నాం. సో దట్ ఫీలింగ్ ఇట్ సెల్ఫ్ విల్ మేక్ యూ ఫీల్ వెరీ ఎమోషనల్. సో ఎంత టైర్డ్ గా ఉన్నా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, పేషెంట్ నోట్ నుంచి మనం మంచిగా సపోర్టివ్ గా ఎంకరేజింగ్ గా మాట్లాడితే ఇట్ గివ్స్ us ద ఎనర్జీ టు వర్క్ ఫర్ ద నెక్స్ట్ డే. సో పేషెంట్ బాగోపోతే వీ ఫీల్ డల్. అదే సేమ్ టైం పేషెంట్ బాగుండి రికవర్ అయ్యి హ్యాపీగా ఇంటికి వెళ్తుంటే దట్ విల్ గివ్ us డబుల్ ద ఎనర్జీ. మ్యామ్, కాల్షియం స్కోర్ గురించి ఇఫ్ యూ కెన్ ఎన్లైట్ అ లిటిల్ బిట్. సో కాల్షియం స్కోర్ ఏంటి అంటే, ఇట్స్ అ వెరీ బేసిక్ స్క్రీనింగ్ టెస్ట్. అంటే ఈ మధ్య బీయింగ్ యూజింగ్ ఇట్ మోర్ ఆఫెన్. మన హార్ట్ లో డిపాజిట్ అయ్యే ప్లాక్, అంటే కాల్సిఫైడ్ అంటే గట్టిపడిపోయిందని అనుకోవచ్చు. సో అలాంటిది అది ఎంత డిపాజిషన్ మన ఆర్టరీస్ లో ఉంది అని తెలుసుకోవడానికి వీ డూ సంథింగ్ కాల్డ్ కాల్షియం స్కోర్. సో ఒక చిన్న ఎక్స్రే సిటీ కాల్షియం స్కోర్ అంటాం. ఇట్ టేక్స్ హార్డ్లీ 2 to 3 minutes. 0 ఉండాలి స్కోర్ యాక్చువల్ గా. ఎంత స్కోర్ ఉంది అన్న దాన్ని బట్టి ఏమన్నా మెడికేషన్, స్టాటిన్స్ సరిపోతాయా లేకపోతే యాంజియోగ్రామ్ కి వెళ్ళాలా అన్నది తెలుస్తుంది. ఎంత ప్లాక్ డిపాజిట్ ఉంది అని తెలుసుకోవడానికి, కాల్సిఫైడ్ ప్లాక్ డిపాజిట్. సో మ్యామ్, ఒక బైపాస్ సర్జరీ అయిపోయిన తర్వాత ఎంత వరకు హీ కెన్ గో బ్యాక్ టు హిస్ నార్మల్ లైఫ్ అగైన్, లైక్ ప్రీ బైపాస్? He can go back to, or patient can ఫిజికలీ ఏమైనా ఆపాల్సి ఉంటుందా మ్యామ్ ఏదైనా? నాట్ రియల్లీ. ఇనిషియల్ 2-3 months కొంచెం రెస్ట్రిక్టెడ్ గా అనిపిస్తుంది. బట్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ ఆఫ్టర్ 2-3 months దే కెన్ గో బ్యాక్ టు దేర్ నార్మల్ లైఫ్ కంప్లీట్లీ. బైపాస్ కి రికవరీ టైం ఎక్కువ ఉంటుంది, టైం పడుతుంది, లైక్ 2-3 months పడుతుంది. కానీ ఐ థింక్ ఆఫ్టర్ దట్ దే కెన్ గో బ్యాక్ టు బీయింగ్ కంప్లీట్లీ నార్మల్. కొందరు పేషెంట్స్ ఫైనాన్షియలీ అఫోర్డబుల్ ఉండరు, బట్ ఎమర్జెన్సీగా వాళ్ళకి ఏదైనా ఒకటి చేయించాల్సి వస్తుంది, ఏదైనా ఒక ప్రొసీజర్ ఇమీడియట్లీ. అట్లాంటి టైంలో మీరు క్విక్గా ఇమీడియట్గా చేయాల్సిన మోడాలిటీ ఏదైనా చేయాలనుకుంటారా, లేకపోతే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి బెటర్ గెట్ యువర్ థింగ్స్ రెడీ, ఆధార్ కార్డ్, వాట్ ఎవర్ కార్డ్స్, రేషన్ కార్డ్ ఏవో తెచ్చుకొని యూ
కౌన్సిలింగ్ చేసే టైంలో ఇట్ ఈస్ అ డిఫికల్ట్ సిచ్యువేషన్ మ్యామ్. హౌ డూ యూ హ్యాండిల్ దట్ ప్రెషర్ అట్లా అని? So it's a hard and fast rule that we should inform the patient or the patient even if he's unconscious, we should inform the attenders, whoever has brought him, about what we are doing. Mano a consent teeskune we have to go ahead, because after మనం అన్ని చేసిన తర్వాత the attenders or whoever can ask, మీరు నాకు చెప్పకుండా ఎందుకు చేశారు, when did you even tell us అన్న క్వశ్చన్ కూడా రైజ్ అవ్వచ్చు. It's a life-saving procedure definitely, but we definitely take shifting time antatlo, we definitely take 2 minutes of the attender to counsel them, and itlanti once they give a consent that you can go ahead, a signature anadi iste chalu, we'll go ahead with the procedure. Vaal tarvata vachi submit chesukochu documents avanni anna finances gaani documents gaani vaal tarvata vachi submit chesukochu. Yeah. సో బికాస్ ఇవన్నీ కూడా మెడికల్ లీగల్ కేసెస్. సో మెడికల్ లీగల్ కేసెస్ నుంచి అవాయిడ్ చేయడానికి కన్సెంట్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ దీస్ డేస్ సీయింగ్ డాక్టర్స్ మీద వైలెన్స్ ఎక్కువ అవుతుంది. సో కీపింగ్ దట్ ఇన్ మైండ్ ఆల్సో సచ్ వీడియో కౌన్సిలింగ్ అండ్ కన్సెంట్ ఫార్మ్స్ ఆర్ వెరీ మ్యాండేటరీ. So ma'am, what do you suggest that one unhealthy habit which should be dropped by all the doctors? అన్హెల్దీ హ్యాబిట్ ఫర్ డాక్టర్స్ అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉండేలా చూసుకోవాలి అంటాను. డాక్టర్స్ యాక్చువల్లీ చూస్తే డాక్టర్స్ కి లైఫ్ స్పాన్ తక్కువ ఉంటుంది ఫర్ ఆల్ ద స్ట్రెస్ దే గో త్రూ. ఇట్స్ ప్రూవెన్, ఐఎమ్ నాట్ జస్ట్ టెల్లింగ్, ఇట్స్ ప్రూవెన్. సో ఐ థింక్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. And what is that one healthy habit which everybody have to adopt to, or I would say one healthy habit ante I would say walking. Move as much as possible. So walking is good for health. Yes, at least 30 to 40 minutes a day walking, any cardio cheskuntu, at least 2-3 days a week strength training cheskunte that's the best. Ma'am, oka question. కొందరు శాంభవి అండ్ దర్శన్ క్రియ చేస్తూ ఉన్నారు కదా మెడిటేషన్స్ లోకి వెళ్ళి, దాని వల్ల హార్ట్ డిసీజెస్ రావు అనే ఇంప్రెషన్ లో ఉన్నారు. హౌ ఫార్ ఇస్ దట్ ట్రూ? మెడిటేషన్ యోగా రెగ్యులర్ గా చేసే వాళ్ళకి హార్ట్ డిసీజెస్ వస్తాయా? డిడ్ యూ ఎన్కౌంటర్ ఎనీ పేషెంట్ హూ ఇస్ యాక్చువల్లీ ప్రాక్టీసింగ్ ఆల్ దిస్? అదే అంటున్నాను, ఇట్ హార్ట్ డిసీజ్ ఒక్క దాని వల్ల వచ్చేది కాదు, ఇది ఒక్కటి చేస్తే పోయేది కాదు. దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్. మెడిటేషన్ చేస్తున్నారా, ఇట్స్ గుడ్. యోగా చేస్తున్నారా, ఇట్స్ గుడ్. యువర్ వాకింగ్, ఇట్స్ గుడ్. యువర్ ఈటింగ్ హెల్తీ, ఇట్స్ గుడ్. ఇవన్నీ మీ రిస్క్ ని తగ్గిస్తాయి. బట్ ఎక్కడా కూడా దెర్ ఇస్ నథింగ్ లైక్ మీకు ఇంకా హార్ట్ అటాక్ రాదు ఇది చేస్తే అన్నది లేదు. There is something called modifiable and non-modifiable risk factors. Modifiable అన్ని మన చేతిలో ఉండేవి, అవి మనం చేస్తాం. నాన్ మోడిఫైబుల్ జెనెటిక్స్, హెరిడిటరీ, ఇవన్నీ ఎప్పుడైతే ఉంటాయో you can't change them. You can't change your genetics, you can't change your hereditary. మీకు ఇప్పుడు చాలా ఎండోక్రైన్ డిస్రప్టర్స్ ఉన్నాయి. లైక్ ఈ ఎండోక్రైన్ డిస్రప్టర్స్ వల్ల మీ బాడీ లోపల ఏం జరుగుతుంది అన్నది యూ డోంట్ నో. సో దెర్ ఇస్ నథింగ్ లైక్ ఇది చేస్తే రాదు, ఇది చేస్తే బెటర్ అని. మ్యామ్, స్లీప్ డిప్రైవేషన్ వల్ల హార్ట్ అటాక్ రావడం అనేది, లేదా అప్రోప్రియేట్ నంబర్ ఆఫ్ అవర్స్ ఆఫ్ స్లీప్ వల్ల హార్ట్ హెల్దీగా ఉంటుంది అనేది, we can just explain about that, ma'am. How far is that a myth or it's a fact? It is definitely a fact. Sleep deprived people ki heart attack వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో స్లీప్ ఇస్ అవర్ బాడీ రికవరీ మెకానిజం. మీరు ఎప్పుడైతే 7 to 9 hours ఆఫ్ స్లీప్ తీసుకోకపోతే మీ బాడీ రిలాక్స్ అవ్వదు. మీ కార్టిజాల్ ఎలివేటెడ్ గానే ఉంటుంది, మీ బ్లడ్ ప్రెషర్ ఎలివేటెడ్ గానే ఉంటుంది, మీ బాడీ రికవర్ అయ్యే స్కోప్ ఉండదు. దీనివల్ల ఏమైతుందంటే ఇట్స్ అగైన్ ద సేమ్ థింగ్, మీ బ్లడ్ వెజల్స్ ఆర్ ద ఆర్టరీస్ డ్యామేజ్ అవుతాయి, ఇన్ఫ్లమేషన్ అంటాం. సో అదంతా కూడా జరుగుతూ ఉండడం వల్ల ప్రోగ్రెసివ్ గా మీకు హార్ట్ అటాక్ రిస్క్ పెరిగే ఛాన్స్ ఉంటుంది. సేమ్ గోస్ విత్ ద స్ట్రెస్ ఆల్సో. మీకు క్రానిక్ గా ఒక విషయం గురించి ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటుంటే కార్టిసాల్ అని, ఎడ్రినలిన్ అని, ఇవన్నీ మన స్ట్రెస్ హార్మోన్స్, అవి ఎంత ఎలివేటెడ్ గా ఉంటే బాడీకి అంత చెడు జరుగుద్ది, సింపుల్ టర్మ్స్ లో చెప్పాలి అంటే. సో ఈ స్లీప్ అండ్ స్ట్రెస్ ఇవన్నీ అవాయిడ్ చేస్తాం. అంటే ఇప్పుడు ఈ కార్పొరేట్ లైఫ్ స్టైల్ వచ్చిన తర్వాత చాలా మందికి నైట్ షిఫ్ట్స్ ఎక్కువ అవుతున్నాయి, ప్రాపర్ స్లీప్ ఉండట్లేదు. అండ్ దట్ ఈస్ ద రీజన్ యాక్చువల్లీ మనకి ఇంత హార్ట్ అటాక్స్ పెరగడానికి కూడా మెయిన్ రీజన్ ఇదే. అన్నిటికీ లాస్ట్ ఏంటి అంటే మన బ్లడ్ ఆర్టరీస్ డ్యామేజ్ అవ్వడం, అది ఎథ్రోస్క్లిరోసిస్, ఇన్ఫ్లమేషన్, వీటి వల్ల.
వాటికి ఏమేంటి రీజన్స్ అంటే స్ట్రెస్ రిలేటెడ్, స్ట్రెస్ హార్మోన్స్, స్లీప్ లో హార్మోన్స్, స్లీప్ కూడా డిప్రైవ్ అయినప్పుడు మన ఈటింగ్, మన సెటైటీ అంటే హంగర్, మనకి ఆ క్రేవింగ్స్ అన్నీ నైట్ టైం పెరుగుతాయి మీరు లేచి ఉంటే. దానివల్ల వి ఈట్ మోర్. మీరు చాలా మంది ఇఫ్ యూ నోటీస్ మార్నింగ్ అంతా ఏం తినరు, నైట్ కొంచెం లేట్ అయితే దే హ్యావ్ అట్లీస్ట్ వన్ ఐస్ క్రీమ్ ఆర్ వన్ డ్రింక్, ఏదో ఒకటి. నైట్ టైమ్ మీరు పడుకోకుండా యూ టెన్ టు ఓవర్ ఈట్. ఇట్స్ బికాస్ ఆఫ్ యువర్ హార్మోన్స్. True, ma'am. Ma'am, 2 words about healthy heart or how to take care of heart, if you can tell about that. Eat healthy, junk avoid చేయండి, try to move as much as possible, రెగ్యులర్ గా ఎక్సర్సైజ్ చేయండి, రెగ్యులర్ హెల్త్ చెక్స్ కి వెళ్ళండి, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఇవన్నీ కూడా మీ లిమిట్స్, మీ నార్మల్ వాల్యూస్ తెలుసుకోండి. And avoid alcohol, tobacco, smoke and all the recreational drugs. Right, ma'am. Thank you so much for your valuable time, ma'am. I think you have given valuable insights about all the health-related, heart-related things and questions, and also the future, how is the scope of cardiology in interventional bound and Shepherd, and also you've shared how healthy lifestyle plays a very important role in healthy heart and all. I think it's a very informative podcast. వ్యూవర్స్ అందరూ ఇది చూసి ఎంతో కొంత తెలుసుకున్నారని అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ. ఇట్ వాస్ మై ప్లెజర్. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ మీ అందరికీ నచ్చితే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ ఫర్ మోర్ సచ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్.